సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో చూసినట్లయితే నేటి నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శన, ఎస్సీ కుల గణనపై సోషల్ ఆడిట్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. 31వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, జనవరి 10న ప్రజల ముందుకు కులగణన తుది వివరాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక ముందడుగంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో కూడా మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. 10న ఎస్సీ కులగణన సర్వే తుది జాబితా అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. గ్రామ వార్డు సచివాలయాల అందుబాటులోకి షెడ్యూల్ని ప్రకటించిన ప్రభుత్వం. అంటే ఇప్పటి వరకు మనకి డిఎస్సి అనే అంశాన్ని కేవలం ఎస్సీ వర్గీకరణ సాకుతోనే వెనక్కి గెంటుతూ ఉన్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అంశం అనేది క్లియర్ అయినట్లయితే డిఎస్సికి సంబంధించి లైన్ క్లియర్ అయినట్లే చెప్పుకోవచ్చు. ఇది ఒక సాకుగా చూపించి ప్రభుత్వం నోటిఫికేషన్లు అయితే జాప్యం చేస్తుంది. గత 5 నుంచి 6 సంవత్సరాలుగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ అయితే లేదు. మెగా డిఎస్సి అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ టీచర్ పోస్టుల భర్తీ, మెగా డిఎస్సి అంశాన్ని జాప్యం చేయడం ఏమాత్రం సరికాదు. ఇక్కడ మనకి ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ఒక రకంగా ముందుకు వెళ్ళటం, ఇది కూడా ఒక రకంగా శుభసూచకంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనవరి 10న తుది జాబితా అయితే రాబోతుంది. దీనికి అనుగుణంగా ఈ అంశం క్లియర్ అయినట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్లు అనేవి విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఏంటంటూ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. మళ్ళీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యేసరికి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందంటే ఇక్కడ ఆర్టికల్ అయితే రాసుకొస్తున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే సుమారుగా 15 నుంచి నెల రోజుల్లోపే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇదేం అయ్యే పనులు కాదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కే సుమారుగా ఒక 20 రోజుల సమయం పట్టిన ఒక్కో జిల్లాకి ఒక్కో పేపర్ ద్వారా పరీక్ష నిర్వహించాలనే నినాదం కూడా ఉంది. ఒకే జిల్లాకి ఒకే పరీక్ష ద్వారా పరీక్ష నిర్వహించాలంటే దాదాపుగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఇక స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ గణితం, బయాలజీ, ఈ విధంగా సెపరేట్ కేటగిరీలు కానివ్వండి, అందరికీ కూడా పరీక్షలు నిర్వహించేసరికి ఒక నెల రోజుల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 45 రోజుల సమయం ఉంటుందని చెప్పేసి అభ్యర్థులు అందరూ కూడా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయవలసిన అవసరం అయితే ఉంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి ఉచిత శిక్షణ ఇంకెప్పుడు అంటూ కూడా మనకు ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ అయింది. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. 3000 మంది నిరీక్షణ. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక ప్రారంభిస్తామంటున్న అధికారులు, అలాగైతే నష్టపోతామని వాపోతున్న అభ్యర్థులు అంటూ కూడా మనకి మెయిన్ హైలైట్గా ఇక్కడ పబ్లిష్ చేస్తున్నారు. ఉచిత శిక్షణ అంటూ పబ్లిసిటీ ప్రకటనలు కాదు, కార్యాచరణ రూపంలో వాటిని అమలు చేయాలని చెప్పేసి అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పాఠశాలల పునఃప్రారంభం అంటే జూన్ 2025 నాటికి టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా ప్రభుత్వం పూర్తి చేయాలి. ఇచ్చిన హామీ ప్రకారం తొలి సంతకం అయితే జరిగింది మెగా డిఎస్సి అంశంపై. ఈ అంశం అనేది కార్యాచరణ రూపంలో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఇదే విధంగా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంటూ ఇతరేతర సాకులు చూపించుకుంటూ ముందుకు వెళ్తే అభ్యర్థుల నుంచి తీవ్ర స్థాయిలో తిరుగుబాటు మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి పాఠశాల విద్యలో 4 రకాల బడులంటూ ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ కథను కూడా పబ్లిష్ చేస్తున్నారు. బడి మారుతుందంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా మెయిన్ హైలైట్ ఈ కథనంలో పబ్లిష్ చేసిన అంశాలన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. బేసిక్ ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2తో పాటు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు క్లాసులు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. గతంలో ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 117 కూడా రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయాన్ని అన్వేషిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన కథనంలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్లకు 40% లెక్చరర్ పోస్టులు ఇవ్వండి అంటూ పిఆర్టీయూ డిమాండ్ అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చెక్ చేయొచ్చు. గైస్, సబ్జెక్టుల వారీగా మన రామ్ రమేష్ యాప్లో మీకు టెస్టులు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఓవరాల్గా ఒక 85 టెస్టులు, సోషల్ సబ్జెక్టుకి సంబంధించి ఓవరాల్గా ఒక 83కు పైగా టెస్టులు, ఈ విధంగా కంప్లీట్గా సబ్జెక్ట్ వైజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ అని చెప్పేసి సెర్చ్ చేసినా కూడా సేమ్ ఆర్ఆర్ బ్లాక్ లోగోతో ఈ విధంగా రావడం జరుగుతుంది.
50,000కు పైగా డౌన్లోడ్స్ ఉన్న యాప్ని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్తో యాప్లో రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ మీకు యాప్లో స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ స్టోర్ అనే ఆప్షన్లో సెపరేట్గా కోర్సెస్ అనేవి ఉంటాయి. తెలుగు, సోషల్, అదేవిధంగా ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ కావాలంటే ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మోడల్ పేపర్స్, ఈ విధంగా క్లారిటీగా ఉంటాయి. అక్కడి నుంచి మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ షీట్ అంతా కూడా చెక్ చేసుకోండి. సిలబస్ షీట్ చెక్ చేసుకుని అందులో కొన్ని డెమో టెస్టులు ఉంటాయి. డెమో టెస్టులు కూడా అటెండ్ చేసి మీకు నచ్చినట్లయితే అక్కడి నుంచే ఆ కోర్స్ అనేది యాక్టివేషన్ చేసుకుని మీరు డైలీ టెస్టులు అనేవి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. మన రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.